రైట్. ఒకసారి వెంకటరమణ గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి జనసేన ఇన్ఛార్జ్ చీపురుపల్లి నుండి విసన్గిరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, గతంలో కూడా ఈఎస్ శర్మ గారు లేఖలు అవి అన్నీ కూడా రాశారు. కానీ ఇప్పుడు ఇలా గూగుల్కి సంబంధించి కూడా గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వడం తొందరపాటు చర్య ఏమో, ఒకసారి ఆలోచించుకోండి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఎందుకు ఈ సజెషన్ ఇచ్చారు ప్రభుత్వానికి? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, అలాగే ప్రేమినెంట్ అందరికీ నమస్కారం. అదే శర్మ గారు తప్పేం లేదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వంకి అభివృద్ధి జరిగేటప్పుడు అలాంటివి అడగకూడదు. ఎందుకంటే తప్పు జరిగేటప్పుడు ఎవరైనా అడగచ్చు, నన్ను ఎవరైనా ఖండించవచ్చు. కానీ ఈరోజు ప్రపంచాన్ని గూగుల్ నడుపుతుంది. అలాంటి సంస్థ మన విశాఖపట్నం రావడం మనం అదృష్టంగా భావించాలి. ఇప్పుడు భూములు ఫ్రీగా, అసలు ఇలాంటి సంస్థలు వస్తే డబ్బులుగా కాకుండా ఫ్రీగా ఇవ్వాలి. వచ్చినప్పుడే మనం ఉద్యోగాలు ఇవ్వగలం, యువతకి భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. అసలు మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. దీన్ని కూడా వైసీపీ నాయకులు వారం లేక అవాక్కులు చవాకులు మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే అభివృద్ధి బాటలో నడిపినప్పుడు మీరు ఏమైనా తప్పులు ఇప్పుడు ఉంటే వైసీపీ నాయకులు చెప్పండి, తప్పు లేదు. కానీ దీన్ని కూడా రాజకీయం చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఈరోజు వాళ్ళ భూముల గురించి మాట్లాడితే, గతంలో వైసీపీ నాయకులు జిల్లాకు ఒక కోట కట్టారు. మరి ఎవరు ఇచ్చారండి అధికారం? ఇప్పుడు ప్రధాన పార్టీలు ఒకటి ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఎక్కడ జిల్లాలో ఆఫీసులు లేవు వాళ్ళకి. అలాగే ఈ పార్టీ కొత్తగా వచ్చిన వైసీపీ పార్టీ ఒక జిల్లాకు ఒక కోట ఎలా కట్టారండి? ఎవరు ఇచ్చారండి అధికారం? ఎన్ని కోట్లు, 2000 కోట్లు ఎలాగొచ్చి ఎవరు సొమ్మండి? పెద్దల సొమ్మే కదా. ఈ రోజు మనకు మంచి జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వండి. సంస్థలు వస్తే ఫ్రీగా ఇస్తే ఈరోజు యువతకి ఉద్యోగాలు దొరికితే, ఉద్యోగం వస్తే అభివృద్ధి పెరుగుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి లేకుండా ఏకం కుంగలకు తొక్కిన వైసీపీ నాయకులకి ఈ సజ్జల రామకృష్ణ కానీ, అలాగే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కానీ, అలాగే భీముల్లో ఎన్నో ఎకరాలు విజయసాయి రెడ్డి గారు ఎర్ర దెబ్బలు కబ్జా చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆపారు. అది గుర్తు తెచ్చుకోండి. ఎంతో 20-30 అడుగుల్లోకి లోతు తవ్వేసి గోళ్ళ కట్టిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు వైసీపీ నాయకులు ఏమని చెప్తారండి? ఎవరిని వెనకించి నడిపించడం ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, కానీ వాళ్ళకి ఉచితంగా ఇచ్చిన శ్రీనివాసరావు గారు, వాళ్ళకి ఉచితంగా ఇచ్చిన, రాయితీల్లో ఇచ్చిన వాళ్ళ కంపెనీలు నెలకొల్పాక వాళ్ళకు అంటే ఆ స్థానికులకి ఎంతమందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్. ఎక్కడ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నా, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చాలా అంటే మైక్రోసాఫ్ట్ వాటికి విశాఖలో లేవా అని వాళ్ళు అంటున్నారు. స్థానికులకి ప్రజలు ముఖ్యంగా క్వశ్చన్ చేస్తుంది, వాళ్ళు కంపెనీలు నెలకొంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఒకటే, మాకు ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఎంతవరకు వాళ్ళు హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటున్నాయి ఆ కంపెనీలు? ఇప్పుడు సంస్థ ఏదైతే పెద్ద సంస్థ ఉందనుకోండి, వేలల్లో వస్తాయి. ఇంకా పెద్ద సంస్థ అనుకోండి, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. మనం ముందే కండిషన్లు పెట్టకుండా మన సంస్థని ముందు ఏర్పడిస్తే అది ఎలాగైనా ఉద్యోగాలు లేకుండా ఏ కంపెనీ పెట్టినా ఆల్మట్టుగా వాళ్ళు చేసుకోలేదు కదా సార్. ప్రతి యువతకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాన్ని కల్పించే విధంగా ఈరోజు ఐటీ మంత్రి కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ని, విశాఖపట్నాన్ని మంచి మన ప్రపంచంలోనే మంచి రాష్ట్రంగా దిద్దాలని, అభివృద్ధి చేయాలని ఒక బాటలో నడుస్తున్నారు. వాళ్ళకి పునరుద్ధరణలు చెప్పకుండా ఈ రోజు ఐఎస్ శర్మ గారు అడగడం తప్పులేదు, కానీ అక్కడ తప్పులు జరిగితే అడగడం తప్పులేదు. కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దండి ఎవరైనా. ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు ఏదో సంస్థ వచ్చేటప్పుడు చేయవలసిన పని చేయరు. ఇలాగా వైసీపీ నాయకులు ఎకరాలు దాచుకోవడం గట్రా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చిన సంస్థలు పెడితే ఫ్రీగా ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఎందుకంటే చాలా భూములు ఉన్నాయి వైజాగ్లో, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఇస్తేనే ప్రతి ఒక్కరు ముగ్గు చూపెడతారు. అది ఇండస్ట్రీలు కాకుండా, అలాగే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి సార్, ఇప్పుడు మనకి సినిమా పరిశ్రమలు కూడా విశాఖపట్నం, ఇవి కూడా రైట్ శ్రీనివాసరావు గారు మాట్లాడదాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కూడా అభివృద్ధి చేయడానికి సినిమాటోగ్రఫీకు ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో అవి కూడా డెవలప్ చేస్తే దానికి కూడా ఉద్యోగాలు వస్తాయండి. ఎందుకంటే ఫినిషర్
ఈ పరిశ్రమని వైజాగ్ తీసుకొస్తే ఇంకా అభివృద్ధి స్టూడియోలు గట్టి కడితే అన్నింటిలో అభివృద్ధి చెందుతుందండి. అన్నిటికీ సహకరించాలి, మనం కూడా అన్ని పార్టీలు సహకరించాలి. మనం ఏదైనా అభివృద్ధి జరిగినప్పుడు పార్టీలు చూడకూడదండి, ప్రజల కోసం పనిచేయాలి. అది కూటమి ప్రభుత్వం. ఈ రోజు కూటమి ప్రభుత్వం కుటుంబాలుగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి మా ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా ఆగదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడానికి ఏదైతే మాట ఇచ్చారో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడానికి ఈరోజు సంస్థలను తీసుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవద్దనేసి అంతనే ప్రార్థిస్తున్నాం సార్. రైట్ శ్రీనివాసరావు గారు. మస్తాన్ రావు గారు,